ఓకే, దేశంలో రాష్ట్రపతి ఆర్డినెన్సులను జారీ చేస్తారు. రాష్ట్రములోనైతే గవర్నరు జారీ చేస్తారు. 213 నిబంధన ప్రకారం గవర్నర్ ఏం చేస్తాడంటే ముఖ్యమంత్రి యొక్క సూచన మేరకు ఆర్డినెన్సులను జారీ చేస్తారు. 213 నిబంధన ప్రకారము గవర్నర్ ముఖ్యమంత్రి సూచన మేరకు ఆర్డినెన్స్ను జారీ చేస్తారు. ఈ ఆర్డినెన్స్ని ఏమంటారు అని అంటే అధ్యాదేశాలు అని పిలుస్తారు. ఏమంటారమ్మా? అధ్యాదేశాలు అంటారు. ఆర్డినెన్స్ యొక్క కాలపరిమితి ఎంత అంటే 6 నెలలు. ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాలపరిమితి ఎంత? 7.5 నెలలు. ఓకే, రాజ్యాంగ ప్రకారము ఆర్డినెన్స్ కాలపరిమితి 6 నెలలు, దాని గరిష్ట కాలపరిమితి 7.5 నెలలు. ఒక ఆర్డినెన్స్కు ఎంత అధికారం ఉంటుందో చట్టానికి అంతే అధికారం ఉంటుంది. చట్టానికి ఎంత అధికారం ఉంటుందో ఆర్డినెన్స్కి కూడా అంతే అధికారము ఉంటుంది. ఓకే, ఇది చట్టం కావాలి అంటే శాసనసభ సమావేశాలు జరిగినప్పటి నుంచి 6 వారాల లోపు ఆర్డినెన్స్ని ఆమోదిస్తే అది చట్టమవుతుంది, లేదు అంటే రద్దవుతుంది. ఓకే, ఇక శాసనసభ కొత్తగా ఏర్పడినప్పుడు గవర్నరు సభ్యులందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ ప్రసంగ పాఠాన్ని తయారు చేసేది ఎవరు అనంటే ముఖ్యమంత్రి నాయకత్వాన గల క్యాబినెట్ మంత్రులు. రెండవది కార్యనిర్వాహక అధికారాలు. రాజ్యాంగ ప్రకారము గవర్నర్కు నామమాత్రమైన అధికారాలు ఉంటాయి. ఓకే, అందుకోసమే 164 క్లాస్ 1 నిబంధన ప్రకారము గవర్నర్ మెజారిటీ పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమిస్తారు. ఆ ముఖ్యమంత్రి సూచన మేరకు అనేక మందిని గవర్నర్ నియమిస్తాడు. వాళ్ళెవరు అని అంటే 1 రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులు, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యులు, అడ్వకేట్ జనరల్, లోకాయుక్త, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్స్, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సభ్యులు. ఓకే, ఇట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ హోదాలలో ఉన్న వాళ్ళను నియమిస్తాడు. ఇక 3వది ఆర్థిక అధికారాలు. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేయడంతో పాటు వాటిని ప్రారంభించే అధికారము రాష్ట్ర గవర్నర్కు ఉంటుంది. రాష్ట్ర గవర్నరు శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేస్తాడు, కానీ బడ్జెట్ సమావేశాలను మాత్రమే ఆయన ప్రారంభిస్తాడు. ఓకే, కాబట్టి మనం శాసనసభ ఆర్థిక అధికారాలలో బడ్జెట్ గురించి కూడా మనం చెప్పాలి. 202 నిబంధన రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్తుంది. రాష్ట్ర బడ్జెట్ను ఏ సభలో ఫస్ట్ ప్రవేశపెట్టాలి? శాసనసభలో ప్రవేశపెట్టాలి. రాష్ట్ర ఆర్థిక మంత్రి గవర్నర్ యొక్క అనుమతితో ఈ బడ్జెట్ను మొదటగా శాసనసభలో ప్రవేశపెట్టాలి. శాసనసభ ఆమోదించిన తర్వాత 14 రోజుల లోపు 14 రోజుల లోపు
బడ్జెట్ను విధాన పరిషత్తు ఆమోదించాలి. శాసనసభ ఆమోదముతోటే బడ్జెట్ అమలులోనికి వస్తుంది. బడ్జెట్ అమలులోనికి వస్తుంది. అదేవిధంగా మనము మరొకటి చూస్తే ఆర్థిక బిల్లు విషయములో గవర్నర్ యొక్క ముందస్తు అనుమతితోటే ఆర్థిక బిల్లును మొదటగా విధాన సభలో లేదా శాసనసభలో ప్రవేశపెట్టొచ్చు. ఓకే, ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి రాష్ట్ర ఆర్థిక సంఘమును గవర్నర్ ఏర్పాటు చేస్తాడు. రాష్ట్ర ఆర్థిక సంఘము నుండి వార్షిక నివేదికను స్వీకరించేది కూడా ఎవరమ్మా? గవర్నర్. అంతేకాకుండా రాష్ట్రంలో 2 నిధులుంటాయి. ఒకదానిని రాష్ట్ర సంఘటిత నిధి అని పిలుస్తాము, ఇంకొక దానిని ఏమని పిలుస్తాము? రాష్ట్ర అగంతుక నిధి అని పిలుస్తాము. సంఘటిత నిధి అన్నా అగంతుక నిధి అన్నా ఒకటే. రాష్ట్ర సంఘటిత నిధి ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. అగంతుక నిధేమో గవర్నర్ ఆధీనంలో ఉంటుంది. ఎప్పుడైనా రాష్ట్రములో ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వము బాధితులకు సహాయము చేయలేని స్థితిలో ఉన్నప్పుడు తప్పకుండా గవర్నరు తన దగ్గర ఉన్న అగంతుక నిధి నుండి డబ్బులను ఖర్చు పెడతారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే అమ్మా. సో ఈ విధంగా గవర్నర్కు ఆర్థిక అధికారాలు ఉంటాయి. ఇక నెక్స్ట్ది న్యాయ అధికారాలు. గవర్నర్కు ఉన్నటువంటి న్యాయ అధికారాల్లో మొదటిది జిల్లా న్యాయమూర్తులను నియమిస్తాడు. అదేవిధంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత ప్రమాణ స్వీకారము చేయిస్తాడు. ఈ రెండే కాకుండా రాష్ట్ర గవర్నర్కు 171వ నిబంధన ప్రకారము నేరస్తులకు గవర్నర్ క్షమాభిక్ష పెడతాడు. ఉరి శిక్ష పైన క్షమాభిక్ష పెట్టే అధికారము గవర్నర్కు లేదు. భారతదేశంలో నేరస్తులకు ఉరిశిక్ష పైన క్షమాభిక్ష పెట్టే అధికారము ఒక రాష్ట్రపతికి మాత్రమే ఉన్నది. ముఖ్యమంత్రి నాయకత్వాన గల క్యాబినెట్ మంత్రులు లిఖితపూర్వకంగా సిఫారసు చేసినట్లయితే అప్పుడు తప్పకుండా గవర్నరు నేరస్తులకు క్షమాభిక్షను పెడతారు. ఓకే అమ్మా. ఇక దీని తర్వాత చివరిది ఏంటి అని అంటే విచక్షణ అధికారాలు. ఈ విచక్షణ అధికారాలు భారతదేశంలో విచక్షణ అధికారాలు ఇద్దరికి ఉంటాయి. ఒకరు రాష్ట్రపతి, 2 గవర్నరు. ఈ రాష్ట్రపతి ఏంటంటే భారతదేశంలో స్వతంత్రంగా కొన్ని సందర్భాలలో నిర్ణయాలను తీసుకుంటాడు రాష్ట్రపతి. ముఖ్యంగా ప్రధానమంత్రి నియమించే విషయంలో లోకసభ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే అటువంటి పరిస్థితిలో రాష్ట్రపతి విచక్షణ అధికారాన్ని ఉపయోగించి సొంతంగా నిర్ణయాన్ని తీసుకుంటాడు, ప్రధానమంత్రిని నియమిస్తాడు. గవర్నర్ కూడా కొన్ని సందర్భాలలో స్వతంత్రంగా నిర్ణయాలను తీసుకుంటాడు. అది ఎప్పుడు అనంటే ఒకటి ముఖ్యమంత్రి నియామకంలో, శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాకపోతే గవర్నర్ తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి బల నిరూపణ చేసుకునే శక్తి సామర్థ్యాలను కలిగిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించి ప్రమాణ స్వీకారం చేపిస్తాడు. బల నిరూపణ చేసుకోవడానికి కొంత గడువును కూడా ఇస్తాడు. అందుకే
గవర్నర్ నిర్దేశించిన గడువు లోపే తప్పకుండా ముఖ్యమంత్రి శాసనసభలో బల నిరూపణ చేసుకోవడానికి విశ్వాస తీర్మానమును ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఓకే, ఇన్ టైంలో విశ్వాస తీర్మానము శాసనసభలో ఆమోదము పొందితే ముఖ్యమంత్రి శాసనసభలో బల నిరూపణ చేసుకుంటే పదవిలో కొనసాగుతాడు, లేని ఎడల పదవిని కోల్పోతాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ది, రాష్ట్రములో రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నప్పుడు గవర్నరు వాస్తవమైన అధికారాలను నిర్వహిస్తారు. సాధారణ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ప్రభుత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళే అధికారాలను చెలాయిస్తారు, గవర్నరు నామినల్గా ఉంటాడు. కానీ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా గవర్నరు వాస్తవమైనటువంటి అధికారాలను కలిగి ఉంటారు. రైట్ అమ్మా. నౌ మరొక కొత్త టాపిక్ను డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అదేంటిది అని అంటే ముఖ్యమంత్రి, రాష్ట్ర గవర్నరు తర్వాత మనకు సిలబస్ ప్రకారంగా ఉన్నటువంటిది ముఖ్యమంత్రి టాపిక్. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి వివరించే నిబంధనలు 163, 164, 166, 167. ఈ నిబంధనలు 6వ భాగములో ఉన్నాయి. ఏ భాగంలో ఉన్నాయి? 6వ భాగములో ఉన్నాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా కొనసాగుతాడు. రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా కొనసాగుతాడు. రాష్ట్రానికి అధిపతి గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి అధిపతి ముఖ్యమంత్రి. ఓకే, నెక్స్ట్ వన్, రాష్ట్ర ముఖ్యమంత్రి నీతి ఆయోగులో సభ్యులుగా ఉంటారు. ప్రణాళికా సంఘము స్థానములో నీతి ఆయోగ్ ఏర్పడింది. దానికి చైర్మన్ ప్రధానమంత్రి. ఈ నీతి ఆయోగులో రాష్ట్రాల గవర్నర్లు మరియు ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఓకే, తరువాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు జాతీయ అభివృద్ధి మండలి, అంతర్రాష్ట్ర మండలి, జాతీయ సమైక్యత మండలి, జాతీయ భద్రతా మండలిలో సభ్యులుగా ఉంటారు. వీటికి చైర్మన్గా ప్రధానమంత్రి ఉంటారు. ఓకే, మనకు సభ్యులుగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు పార్టీలకు అతీతంగా ఉంటారు. ఓకే, నెక్స్ట్ది, రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర రాజకీయ అధిపతిగా ఉంటాడు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా కూడా కొనసాగుతారు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, మనకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి మరియు మంత్రులు వాస్తవ అధికారాలను కలిగి ఉంటారు. వాస్తవ అధికారాలను కలిగి ఉంటారు. రియల్ పవర్స్ను కలిగి ఉంటారు. భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి, మహిళా ముఖ్యమంత్రి ఎవరు అనంటే సుచేతా కృపాలాని. ఎవరు? ఓకే, సో భారతదేశంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు అనంటే సుచేతా కృపాలాని. ఎవరమ్మా? సుచేతా కృపాలాని. ఈ సుచేతా కృపాలాని ఎక్కడ ముఖ్యమంత్రిగా చేసినారు? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పనిచేశారు. ఓకే, రెండవ మహిళా ముఖ్యమంత్రి ఎవరు అనంటే నందిని
శతపథి. ఏం పేరు? నందిని శతపథి. ఎక్కడ పనిచేసినారు ఈమె? ఒరిస్సా రాష్ట్రంలో పనిచేసినారు. సో ఇట్లా మిగిలిన రాష్ట్రాలలో కూడా సమయానుకూలంగా కొంతమంది మహిళా ముఖ్యమంత్రులు పనిచేసినారు. భారతదేశంలో మొట్టమొదటి దళిత మహిళా ముఖ్యమంత్రి అంటే మాయావతి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసినారు. దేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రి అంటే సుచేతా కృపాలాని. దేశంలో మొదటి దళిత మహిళా ముఖ్యమంత్రి అంటే మాయావతి అనేది గుర్తుపెట్టుకోండి. రైట్? ఇద్దరు కూడా ఉత్తరప్రదేశ్లోనే పనిచేసినారు. ఈమె దళిత మహిళా ముఖ్యమంత్రి అని గుర్తుంచుకోండి. మరి భారతదేశంలో మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి ఎవరు అంటే దామోదరము సంజీవయ్య. దామోదరపు సంజీవయ్య. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. కర్నూలు జిల్లాకు చెందినవాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా పనిచేసాడు. ఓకే, ప్రస్తుతం భారతదేశంలో మహిళా ముఖ్యమంత్రిగా పనిచేస్తుంది ఒకరే. ఆమె ఎవరు అనంటే మమతా బెనర్జీ. భారతదేశంలో మహిళా ముఖ్యమంత్రిగా పనిచేస్తుంది ఒకరు. ఎవరు అనంటే మమతా బెనర్జీ. ఎక్కడ పనిచేస్తుంది? వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ఆమె. వరుసగా 3 శాసనసభ ఎన్నికల్లో పార్టీని ముందుండి గెలిపించి ముఖ్యమంత్రి పదవిని చేపట్టినారు. కానీ ఇటీవల జరిగినటువంటి ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో టీఎంసీ బీజేపీ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఆ పోటీలో కాంగ్రెస్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించింది. అద్భుతమైన మెజారిటీని సంపాదించుకుంది. మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టింది. అయితే ఆమె ఎక్కడైతే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిందో, నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిండ్రో అక్కడ ఆమె ఓడిపోవడము జరిగింది. అయినా కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేలు మా అధినాయకురాలు మమతా బెనర్జీ, మా నాయకురాలు మమతా బెనర్జీని ఎన్నుకున్నారు కాబట్టి ఆమె ముఖ్యమంత్రిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఆమె ఏదో ఒక సభకు ఎన్నిక కావాలి. అక్కడ విధాన పరిషత్తు లేదు, విధాన సభకే 6 నెలలలోపు ఎన్నిక కావాలి. రైట్ అమ్మ. రాజస్థాన్ మొదటి మహిళా ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా. మధ్యప్రదేశ్ మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు? ఉమాభారతి. బీహార్ మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు అంటే లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి. ఢిల్లీ మొదటి మహిళా ముఖ్యమంత్రి సుష్మా స్వరాజ్. తమిళనాడు మొదటి మహిళా ముఖ్యమంత్రి జానకి రామచంద్రన్. ఆ తర్వాతనే జయలలిత ముఖ్యమంత్రి పదవిని చేపట్టినారు. ఓకే, జానకి రామచంద్రన్ తమిళనాడు రాష్ట్రము అనేది గుర్తుపెట్టుకోండి అమ్మ. ఓకే, ఇకపోతే మనకు భారతదేశంలో ముఖ్యమంత్రి పదవిని పొందినటువంటి మొట్టమొదటి కాంగ్రెసేతరుడు ఎవరు అనంటే ఈఎంఎస్ నంబూత్రిపాద్. ఏ పేరు? ఈఎంఎస్ నంబూత్రిపాద్. ఈ ఈఎంఎస్ నంబూత్రిపాద్ ఏ రాష్ట్రము అంటే కేరళ. ఏ సంవత్సరము అంటే 1957. ఏ పార్టీ అంటే సిపిఐ. సో భారతదేశంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి ఈఎంఎస్ నంబూత్రిపాద్. ఈఎంఎస్ నంబూత్రిపాద్ అనేది గుర్తుపెట్టుకోండి.